పేద ప్రజలకు తన వంతుగా వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని బిఎన్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి మహేష్ తెలియజేశారు. బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప నగరం రవీంద్ర నగర్లోని సిజిఆర్ హై స్కూల్ నందు శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సమాజానికి తన వంతుగా చేయూతనందించాలని భావిస్తూ బిఎన్ఆర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశామన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ వంతుగా ఉచిత అన్నదానాలతో పాటు ఆక్సిజన్ సిలిండర్ల అందజేత తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నగరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్లకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు నా యొక్క అభినందనలు. ఈరోజు బిఎన్ఆర్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు జరగడం జరిగింది. ముందుగా బిఎన్ఆర్ ఫౌండేషన్ గత 2 నెలల నుంచి కోవిడ్ పేషెంట్లకు ఫుడ్ అందించడం జరుగుతుంది. అలాగే నిరక్షరాస్యులకు అండ్ అనాథలకు భోజనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము మెడికల్ క్యాంపు జరగడానికి కారణం ఏంటంటే, ఈ రవీంద్ర నగర్లో గత వారం రోజులుగా చాలామంది అనారోగ్యంగా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సిజిఆర్ స్కూల్లో మనం మెడికల్ క్యాంప్ జరగడం జరిగింది. ఈరోజు ఈ మెడికల్ క్యాంపుకు 6 మంది డాక్టర్లను, స్పెషలైజేషన్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ రావడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అర్జున్ కుమార్ రావు గారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో రిమ్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు బిఎన్ఆర్ ఫౌండేషన్ వారి ద్వారా మనము ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ కోవిడ్ కారణాల వల్ల చాలా రోజుల నుంచి మనము మెడికల్ క్యాంప్స్ అన్నిటికీ దూరంగా ఉన్నాము. ఇక్కడ అన్ని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారము దూరంగా అన్ని నీట్గా అరేంజ్ చేసుకొని ఈ క్యాంప్కి 4-5 మంది కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్లని పిలిపించి ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు బిఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీంట్లో ఇప్పటికే 150 నుంచి 200 మంది ఈ టైం వరకే మనకి తనకు షుగర్ పేషెంట్స్గా, బీపీ పేషెంట్లుగా, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు, తర్వాత కార్డియాక్ ప్రాబ్లం వాళ్ళందరినీ చూడడం జరిగింది.